ప్రియమైన రైతు మిత్రులకు నా యొక్క నమస్కారాలు. నేను ఇప్పుడు ఇక్కడ మేల్ ఫీమేల్ పండిస్తున్న రైతు పొలం దగ్గరికి వచ్చానండి. వీరు అప్సైట్ వాడుతున్నారు. ఒకసారి వీరి పొలము ఎలా ఉందో వారి మాటల్లో వాళ్ళకు ఈ అప్సా వాడడం వల్ల కలిగిన లాభాలు ఏంటి అనేది కూడా మనము విందాం. మీ పేరు చెప్పండి. నా పేరు మల్లయ్య అండి. మల్లయ్య గారు, మీరు ఈ అప్సైట్ ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు? 2 సంవత్సరాల కాంచి అప్సైట్ ఆడుతాను. ఓకే, ఇప్పుడు దేనికి వాడారు? ఇది లోకల్కు ఆడినాము, ప్రతి ఒక్క దినుసుకు ఆడినాము. లోకల్కు 2 సంవత్సరాల నుంచి ఆడినాము. ఈ ఏడు సీడు పెట్టినాం, సీడు కూడా వాడుతున్నాం. సీడు కూడా మంచిగానే మాకు ప్రోత్సహిస్తుంది. ఓకే, ఈ అప్సా ఆడిన కాంచి మనకు వాటర్ సేఫ్టీ ఉంటుంది, వడ్ల నాణ్యత ఉంటుంది, అన్ని విధాల ఉంటుందని సీడుకు ఆడవలసి వచ్చింది. ఓకే ఓకే, జనరల్గా సీడుకు వాడద్దంటారు కదా, మరి మీరు దాన్ని ఏది లేదు వాళ్ళకు మేము ఈ పీక రోగం వచ్చిందని ఆ పీక రోగం మందులో మేము కొలిపి ట్రై చేసుకున్నట్టునే ఓకే మాకు మంచి రిజల్ట్గా కనిపించింది. ఓకే ఓకే, అంటే కొంతమంది మేల్స్ ఫీమేల్లో పెట్టేవాళ్ళు ఏందో అని అవగాహన లేకుండా కొంచెం భయపడతారు. కాకపోతే కానీ దీనికి ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ మాకు ఏ వరకు పోసి కొట్టుకున్నా మాకు ఇవ్వలేదు కాబట్టి దీనికి కూడా వాడవలసి వచ్చింది. ఓకే ఓకే, అదే ఒక అపోహ ఉంటుంది వీళ్ళకు, మేల్ ఫీమేల్ ఇచ్చే వాళ్ళకి ఏంటంటే మళ్ళీ వేరే మందు వాడద్దు, వాళ్ళు ఇచ్చిన మందులే వాడాలని ఒక అపోహ ఉంటుంది. కాకపోతే మీరు ఏంటంటే ఆ అపోహ కాకుండా వాళ్ళు ఏంటంటే దీన్ని కూడా వాడి చూద్దాము, ఇదేంది మనకి ఏంటంటే ఏదైనా కూడా మనము స్ప్రే మందులో కానీ ఫెర్టిలైజర్లో కానీ దాని యొక్క శక్తిని పెంచే ఇది కదా ఈ అప్సైట్. ఎస్ ఎస్, అది అట్లా. ఓకే ఓకే, ఇంకా మీకు ఇక్కడ ఎంతమంది వాడుతున్నారు? మనకు ఇక్కడ ఒక 5-6 వాడతారు కూడా మంచిగానే, లోకల్కు వాడతారు, మంచిగానే ఉన్నదని. ఓకే, పోతాయి. ఈ సేలింగ్ కూడా మస్తు అవుతుంది. ఇది రైతుకు ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా, సైడ్ ఎఫెక్ట్ ఏం లేకుండా మనకు మంచి గ్రోత్ ఇస్తుంది. ఇప్పుడు మనకు దీన్ని వాడడం వల్ల మీకేమన్నా దిగుబడిలో తేడా గమనించారా? వస్తుంది మనకు దిగుబడిలో కూడా. ఈ బస్తా ఫుల్లు ఎక్కిపోయే వడ్లు ఇప్పుడు లోపలికే, సంచి లోపలికే మలేసి కుట్టుకునే అంత మనకు నాణ్యత చూపుతుంది. వజన్ వస్తాయి, ఈ తాలు గింజ వస్తలేదు, అన్ని రకాల మనకు సేఫ్టీ ఉంటుంది. అది ఎల్లప్పుడు వాడితే అంటే నాటు పెట్టిన కాంచి ఆడితే మనకు మంచి రిజల్ట్ గా చూపుతుంది. మనం అప్పుడిప్పుడు తప్పుడు తిప్పుడు దెబ్బలేస్తే కొంచెం తక్కువ చూపే అవకాశాలు ఉన్నాయి. ఓకే అట్లా. ఓకే, సో మీ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క రైతు అప్సైట్ వాడవలసిందే. దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు, వరికి లేదు, మనిషికి లేదు. ఓకే ఓకే, ఇప్పుడు మనకు పెట్టుబడిలో కూడా తగ్గించుకోవచ్చు. పెట్టుబడి మనం ఎకరాన్ని 5 బత్తాలు వేసే కాడ 3 బత్తాలతోటి సరిపెట్టుకోవచ్చు, 2 బత్తాలు తగ్గించుకోవచ్చు. పిలిక వస్తుంది. ప్రతి ఒక్క దాంట్లో నువ్వు దీన్ని వినియోగించుకునే ఉంటే శక్తి చూపే అవస్థ గుణం ఉన్నది. మీరు ఏమైనా పిలకల గుళికలు వాడినా దానికి? వాడలేదు. పిలకల గుళికలు ఏం వాడలేదు. ఓకే ఓకే, సో మొత్తానికి ఏంటంటే అప్సైట్ వాడితే పెట్టుబడి అనేది తగ్గుతుంది, దిగుబడి అనేది పెరుగుతుంది, అంతేనా? ఓకే, థ్యాంక్ యూ అండి, నమస్తే.